హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి బర్త్డే విషెస్ వీడియో అయితే మీ ముందుకైతే తీసుకొని వచ్చాను. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చిందా లేదా కింద కామెంట్ చేయండి. నాకైతే నచ్చింది, ఎందుకంటే బీజిఎం తోటి సింపుల్ ఎడిటింగ్ బర్త్డే విషెస్ వీడియో అయితే చాలా బాగా అయితే ఉంది. మీకు నచ్చిందా లేదా కింద కామెంట్ చేయండి. నచ్చకపోతే నెక్స్ట్ టైం మంచి వీడియో అయితే మీ ముందుకైతే తీసుకొస్తే వస్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో రేటింగ్ కోసం అయితే మీ మొబైల్ ఉన్న ఎలక్ట్రానిక్స్ యాప్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. యాప్ లేకపోతే నాకు కామెంట్ చేయండి టెలిగ్రామ్లో లేదా కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ప్రాజెక్ట్ లాగా రండి. వచ్చిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో సేకెపెట్ లింక్ అలాగే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇస్తాను. ఫస్ట్ అయితే మీ మొబైల్లో ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. డౌన్లోడ్ చేసి ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. చాలా సింపుల్ అయితే చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు ఇక్కడ మీకు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ మీకు ఫాంట్ కూడా యాడ్ చేసుకోండి. ఫాంట్ మిస్సింగ్ అని ప్రాబ్లం అయితే వస్తుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు 11.0.5 కాడ రెడ్ లైన్ ఉంచేసుకుని కింద ప్లస్ మీ ట్యాప్ చేసుకుని ఇక్కడ మీడియం మీ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరు వచ్చేసి ఎవరి ఫొటోస్ అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో బర్త్డే విషెస్ వీడియోస్ వాళ్ళ ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. నేను కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా జూమ్ అయితే చేసుకోండి. ఓకేనా? జూమ్ చేసిన తర్వాత కొంచెం ముందుకు వచ్చి రండి. ముందుకు వచ్చిన తర్వాత ఇంకో బీట్ మార్క్ అయితే ఉంటుంది. సో ఎక్స్ట్రా పార్ట్ అయితే ఇక్కడ ట్యాప్ చేసుకుని డిలీట్ అయితే చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ కింద ప్లస్ మీ ట్యాప్ చేసుకుని మీడియం మీ ట్యాప్ చేసుకుని ఇంకో ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా? యాడ్ చేసుకొని 2 ఫింగర్స్ యూజ్ చేసి ఫోటో అయితే జూమ్ చేసుకోండి. ఓకేనా? మంచి క్వాలిటీ ఫొటోస్ అయితే తీసుకోండి. ఓకేనా? మంచి క్వాలిటీ ఫొటోస్ కోసం రిమిని యాప్ అయితే యూజ్ అయితే చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అన్ని ఫొటోస్ అయితే ఒక 30 సెకండ్స్ వరకు ఏమైతే ఉంటుంది. ఓకేనా? సో 30 సెకండ్స్ వరకు అయితే వీడియో అయితే ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా? వీడియో వరకు. ఓకేనా? నేను ఇప్పుడు వీడియో అయితే స్కిప్ చేస్తున్నాను. ఫొటోస్ అన్నీ అయితే యాడ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి, నేనైతే అన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే చేశాను. ఈ విధంగా అన్ని ఫొటోస్ అయితే వీడియో 30 సెకండ్స్ వరకు అయితే ఉంటుంది. అంతవరకు అయితే యాడ్ అయితే చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టెక్స్ట్ యొక్క యానిమేషన్ చెప్తాను. ఫస్ట్ అయితే మన టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. ఇక్కడ రండి. వచ్చిన తర్వాత స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే ఇవ్వండి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఇక్కడ కీ ఫ్రేమ్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇక్కడ జెడ్ ఉంది. జెడ్ మీద ట్యాప్ చేసుకుని ఈ జెడ్ని ఈ విధంగా మైనస్ చేయండి. ఓకేనా? అంటే సిప్ హర్ టు అడ్జస్ట్ జెడ్ పొజిషన్ ఉంది కదా, కింద కనండి. ఓకేనా? కింద కన్న తర్వాత కొంచెం ముందుకు జరిపేసి మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ అయితే ఇవ్వండి ప్లస్ సింబల్ మీద. ఇప్పుడు ఈ విధంగా ముందు కనండి. ఓకేనా? సో ఈ విధంగా ఇంతకుముందు బ్యాక్ అనండి, ఇప్పుడు ముందు కనండి. ఓకేనా? సో ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం ముందుకు రండి ఈ మధ్యలోకి. ఓకేనా? సో ఈ సెంటర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కర్వ్ సింబల్ మీద ట్యాప్ చేసుకోండి. కర్వ్ అనేది ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేయండి. ఓకేనా? ఓకే, సో ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకు టెక్స్ట్ అయితే అయిపోయింది. ఈ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరు సెర్చింగ్లో వచ్చేసి మీరు లాంగ్ షాడో ఉంటుంది. ఓకే, ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి లాంగ్ షాడో. సో ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకొని కింద స్టాండర్డ్ సెట్ మీద ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్ అయితే ఈ విధంగా కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. చూడండి, మీకు ఎంత కావాలంత ఉంచేసుకోండి. ఓకే, నేను ఇంత ఉంచేసినాను. మీకు కావాలంటే నచ్చినంత ఉంచేసుకోండి. దీనికి ఇంకా ఈ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ షాడో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కింద షాడో ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసుకొని షాడో అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. చేసుకుంటే బాగుంటుంది. మీకు ఇష్టం నచ్చితే చేసుకోండి, లేకుంటే అవసరం లేదు. ఓకే, ఇప్పుడు టెక్స్ట్కు యానిమేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకు ఫొటోస్ అయితే చూద్దాం. ఇప్పుడు ఈ యొక్క టెక్స్ట్కు యానిమేషన్ ఉంది కదా, ఈ టెక్స్ట్ యానిమేషన్ మనం అన్ని టెక్స్ట్కి యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ మనకు కాపీ లేయర్ ఉంటుంది. చూడండి. ఓకేనా? సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కాపీ లేయర్ ఉంటుంది. ఓకేనా? ఓకే, కాపీ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, మన టెక్స్ట్ అన్నిటికీ ఈ విధంగా టిక్ చేసుకోండి. ఓకేనా? అన్నిటికీ ఒకేసారి పేస్ట్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ మనకు లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ చిన్నగా పేస్ట్ స్టైల్ ఉంటుంది, చిన్నగా ఎర్ర సింబల్ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసుకోండి. కలర్ ఆఫ్ చేయండి. అలాగే ఇక్కడ పేస్ట్ ఆఫ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనకు టెక్స్ట్ అయితే ఉంటుంది స్మాల్ ఏబీకి, ఇది ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఓకేనా? పేస్ట్ అయితే మనకు అన్ని టెక్స్ట్కి అయితే యాడ్ అయిపోతాయి. ఇక్కడ మాలవిక అని ఉంది. ఇక్కడ మీ యొక్క పేరు అయితే పెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ కింద ఎడిట్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు బర్త్డే ఎవరిదో వాళ్ళదైతే టెక్స్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. మీరు బాయ్స్ కూడా పెట్టుకోవచ్చు. బీజిఎం బాగుంటుంది కాబట్టి గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఎవరైనా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు టెక్స్ట్ ఉంది. మీకు ఇంకో విషయం చెప్పాలి. కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీకు షేప్ ఉంటుంది. షేప్ మీద ట్యాప్ చేసుకోండి. ఒక షేప్ అయితే తీసుకోండి. షేప్ని జూమ్ చేసుకోండి. జూమ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కలర్ అండ్ ఫీల్ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకేనా? ట్యాప్ చేసుకున్న తర్వాత మనకు రైట్ సైడ్లో వైట్ కలర్ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసుకుని బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకోండి.
ఓకే, లెఫ్ట్లో మనకు ఇక్కడ ట్యాప్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ సెంటర్ ఉంది కదా, సెంటర్ సింబల్ ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మూవ్ చేయండి. ఓకేనా, సెంటర్లో మూవ్ చేయండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకు బ్లాక్ కలర్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. బ్లాక్ కలర్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, చాలా బాగా అయితే వస్తుంది. కొంచెం అయితే జూమ్ చేసుకోండి ఈ యొక్క షేప్ని. ఇప్పుడు బ్యాక్ రండి, బ్యాక్ వచ్చి ఈ యొక్క టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకుని వీడియో ఎండ్ వరకు అయితే ఈ యొక్క షేప్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇప్పుడు ఈ యొక్క షేప్ని కిందికి అయితే తీసుకురండి. ఓకేనా, నేను కిందికి తీసుకొస్తున్నాను చూడండి. ఓకే, ఈ విధంగా కిందికి తీసుకొస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మనకు ఫొటోస్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఫోటోస్ చెప్పేస్తాను. బ్యాక్ రండి, బ్యాక్ వచ్చిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో సేకెఫెక్ట్ ఫైల్ అయితే ఇస్తాను. ఓకే, మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు ఈ యొక్క టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ మీద టాప్ చేసుకోండి. ఇక్కడ కాపీ, ఇక్కడ లేయర్ ఉంటుంది, లేయర్ మీద టాప్ చేసుకొని కాపీ లేయర్ ఉంటుంది, కాపీ లేయర్ చేసుకోండి. మీకు ఇది నచ్చితే పెట్టుకోండి, లేకుంటే అవసరం లేదు. ఇప్పుడు మన ప్రొజెక్టర్ ఓపెన్ చేసి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ లేయర్ మీద టాప్ చేసుకొని పేస్ట్ లేయర్ ఉంటుంది, ఇక్కడ టాప్ చేసుకోండి. మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది. ఓకేనా, చూడండి మనకి ఇక్కడ అయితే వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఇంకో టెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కరెక్ట్గా 0.229 మిల్లీ సెకండ్స్ కూడా వైట్ లైన్ రెడ్ లైన్ చేసుకొని ఇక్కడ లేయర్ మీద టాప్ చేసుకుని పేస్ట్ లేయర్ అయితే చేయండి. ఓకేనా, ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. ఎక్స్ట్రా పార్ట్ ఉంటే ఇక్కడ టెక్స్ట్ మీద టాప్ చేసుకుని డిలీట్ ఆప్షన్ మీద ఇక్కడ మనకు ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్ ఇక్కడ టాప్ చేసుకుని మనకు డిలీట్ అయితే అయిపోతుంది. ఈ విధంగా టెక్స్ట్ అన్నిటికీ ఇదే విధంగా యాడ్ అయితే చేయండి. ఓకేనా, సో నేను యాడ్ చేస్తున్నాను చూడండి. ఓకే, అన్నిటికీ ఈ విధంగా యాడ్ అయితే చేయండి. ఇంకా మనకు ఒకవేళ మనకు టెక్స్ట్ అన్నిటికీ రాదు, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఆఫ్ వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ యొక్క టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని మనకు మళ్ళీ ఈ యొక్క రెడ్ లైన్ వరకు వైట్ లైన్ ఉంచుకొని అంటే బీట్ మార్క్ వరకు ఉంచుకొని ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మనకు యాడ్ అయిపోతుంది. ఓకేనా, చూడండి ఈ విధంగా యాడ్ అయిపోయింది కదా. ఓకే, సో ఈ విధంగా యాడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫొటోస్కి అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది యానిమేషన్ అనేది. ఇప్పుడు బ్యాక్ వచ్చిన తర్వాత సేకెఫెక్ట్ ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మనకు స్టార్టింగ్లో ఫోటో ఉంది కదా, ఈ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కాపీ లేయర్ ఉంటుంది, ఓకే, లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు కాపీ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, బ్యాక్ రండి, బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీ యొక్క ఫుల్ ప్రొజెక్టర్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మన ఒక ఫొటోస్ ఉన్నాయిగా, ఇప్పుడు ఈ ఫొటోస్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మనకు లేయర్ ఉంటుంది చూడండి, లేయర్ మీద ట్యాప్ చేసుకొని చిన్నగా ఏరో సింబల్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. కలర్ ఆఫ్ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా, మనకి ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా ఎన్ని ఫొటోస్ కంటే మీకు చెప్తాను, ఒక 15 సెకండ్స్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇలా ఒక ఇంతవరకు అయితే యాడ్ చేసుకోండి. 3 ఫొటోస్. ఓకేనా, స్టార్టింగ్లో 3 ఫొటోస్కి యాడ్ చేయండి ఈ యొక్క ఎఫెక్ట్. సో ఇప్పుడు బ్యాక్ రండి, బ్యాక్ వచ్చి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు సెకండ్ ఫోటో మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసుకొని కాపీ లేయర్ అయితే చేసుకోండి. కాపీ లేయర్ చేసిన తర్వాత ఇప్పుడు మీ యొక్క ఫుల్ ప్రొజెక్టర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మన ఫొటోస్ ఉన్నాయి కదా, 15 సెకండ్స్ నుంచి మనకైతే యానిమేషన్ యాడ్ చేయాల్సి ఉంటుంది ఫొటోస్కు. ఓకే, ఇక్కడ నుంచి మీరు 20 సెకండ్స్ వరకు అయితే యాడ్ అయితే చేయండి. సేమ్ ప్రాసెస్, ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పేస్ట్ స్టైల్ చిన్న ఏరో సింబల్ మీద ట్యాప్ చేసుకొని కలర్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఓకేనా, ఓకే, మనకి ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. ఓకే, ఇలా మీరు ఎన్నిటికంటే 20 సెకండ్స్ వరకు అయితే యాడ్ అయితే చేయండి. ఓకేనా, ఓకే, నేను యాడ్ చేస్తున్నాను చూడండి. సేమ్ ప్రాసెస్ మీరు చేయండి. ఓకే, ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ రండి, బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ సేకెఫెక్ట్ ఫైల్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత లాస్ట్ ఫోటో ఉంటుంది, ఈ ఫోటోని కూడా సేమ్ కాపీ లేయర్ చేసుకోండి. లేయర్ మీద ట్యాప్ చేసుకొని కాపీ లేయర్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మీ ఫుల్ ప్రొజెక్టర్ ఓపెన్ చేసి ఇప్పుడు ఈ యొక్క లాస్ట్ మనకు ఫొటోస్ ఉన్నాయి, ఈ మిగతా ఫొటోస్ అన్నిటికైతే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేయండి. ఓకేనా, సో ఈ విధంగా అన్ని ఫొటోస్కి యాడ్ చేయండి. నేను యాడ్ చేస్తున్నాను చూడండి. ఓకేనా, సో ఇలా అన్ని ఫొటోస్కి అయితే యాడ్ చేయండి. ఓకే, యాడ్ చేసిన తర్వాత మీకు మనకు వీడియో అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఓకే, మీరు నెక్స్ట్ మీరు 3Dలో ఈ వీడియోని 3Dలో క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీరు కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఆబ్జెక్ట్ హెల్మెట్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ 3D కెమెరా ఆన్ చేసుకోండి. ఓకేనా, ఆన్ చేసుకుంటే మనకు ఈ యొక్క ఫోటో మనకు ఈ యొక్క వీడియో మనకు 3Dలో అయితే యాడ్ అయిపోతుంది. ఇక్కడ మీకు కెమెరా సింబల్ మీద ట్యాప్ చేసుకొని కెమెరా ఆఫ్ చేసుకోండి. యాడ్ చేసుకొని పైన ఏరో సింబల్ మీద ట్యాప్ చేసుకొని వీడియో హెచ్డి ఎంత సెలెక్ట్ కావాలో సెలెక్ట్ చేసుకొని మీరు కింద ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు వీడియో ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ 3Dలో. ఓకేనా, మీకు ఒక విషయం చెప్పాలి, మీకు బర్త్డే PNG యాడ్ చేయడం మర్చిపోయినా, మనమైతే ఇప్పుడు యాడ్ చేద్దాం. ఇక్కడ మనకు ఫొటోస్ ఉన్నాయి కదా, కరెక్ట్గా ఎక్కడంటే మనకు 11.0 మిల్లీ సెకండ్స్ కాడ 11.05 మిల్లీ సెకండ్స్ కాడ రెడ్ లైన్ చేసుకొని బర్త్డే PNG ఉంటుంది. ఓకే, సో ఇదైతే యాడ్ చేయండి. ఓకే, ఇక్కడ యాడ్ చేయండి. ఇప్పుడు వీడియో ఎండ్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే చేయండి. ఓకే, కెమెరా ఆఫ్ చేయండి.
ఇప్పుడు వీడియో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకేనా.